ప్రైజ్ ద లార్డ్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? బైబిల్ గ్రంథమందు నిర్గమకాండం ఎక్సోడస్ 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ దట్ యువర్ డేస్ మే బీ లాంగ్ ఇన్ ది ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గివింగ్ యూ అని వ్రాయబడింది. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, భూలోకములో మన ఆయుస్సు దీర్ఘకాలంగా బ్రతకాలంటే మొదట మనం చేయవలసింది దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసా? మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. వారి మాటలు విని లోకములో మనం మంచి జ్ఞానంగా, వారికి క్షేమకరంగా, బంధువులకు, రక్త సంబంధులకు, దేశానికి ఉపయోగకరంగా మనం బ్రతకాలని దేవుని చిత్తమైనది కనుక ఆ చిత్తానికి మనం తల వంచి భూలోకములో మనకిచ్చినటువంటి నిండు నూరేళ్లను మనం ఉపయోగించుకుందాం గాక. దేవుడు మనల్ని దీవించును గాక. మా పరలోకపు తండ్రి, విన్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ నామం పేరట బ్రతుకును ఉద్దేశించినటువంటి ప్రతి బిడ్డలందరినీ ప్రభువ నీవు నాయనా మా స్వామి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ, మేము మా బిడ్డలమందరము తల్లిదండ్రులను మా తరతరాలన్నీ ప్రభువ గౌరవించి నీ నామానికి మహిమ కలిగించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.